వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రోజుకు గవర్నమెంట్ అరాచకం అనేది పెరిగిపోతుందని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం. మొన్నటికి మొన్న మనం చూసినాం, ప్రచారంలో భాగంగా కూడా ఇక్కడ నిరుద్యోగులను వాళ్ళు తరిమి కొట్టడము, ఖాళీలకు రాకుండా కొంతమంది కాంగ్రెస్ నాయకులే అని చెప్పేసి కూడా వాళ్ళు కాంప్లైంట్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ అలాంటిదే రిపీట్ కావడం అనేది జరిగింది. ఇక్కడ నిరుద్యోగిని ఎవరైతే ప్రచారం అయితే చేస్తున్నారో ఆ అబ్బాయిని కూడా ఇక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది జరిగింది, నిరుద్యోగ యువతను. మరి ఎందుకని చెప్పేసి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి తమ్ముడు, ఏం జరిగింది? ఎందుకు నీకు పోలీస్ స్టేషన్ తీసుకురావాల్సి వచ్చింది? మార్నింగ్ డైలీ చేసినట్టే ప్రచారం చేస్తున్నాం అన్న. చేస్తుంటే పోలీస్ వాళ్ళు వచ్చేసి బాకీ కార్డులు పంచొద్దు, దీనిపైన మీరు అడ్రస్ లేకుండా క్యాండిడేట్ నేమ్ లేకుండా ప్రచారం చేస్తారు అని ఇట్లా వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను తీసుకొని వచ్చేసారు అన్న. అంటే రూల్స్ అంటే బాకీ కార్డుకు ఏమన్నా రూల్ ఉందటనా? అభ్యర్థి పేరు పెట్టాలి, లేదంటే ఈ అభ్యర్థికి ఓటేయాలని చెప్పేసి కూడా ఎవరన్నా నీకు సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎవరన్నా నీకు సూచనలు సలహాలు చేశారా? ఎవరు ఏం చెప్పలేరన్న. మేము ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం, మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏందనగా మాకు జాబ్ రాలేదు, మాకు ఇన్ని హామీలు ఇచ్చిండు, ఇవి నెరవేర్చలేకపోతుంది గవర్నమెంట్. మాకు ఒక అవకాశం జూబ్లీహిల్స్ బైపోల్ ద్వారా వచ్చింది, దాన్ని మేము నెరవేర్చుకుందామని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఫేవర్లో మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ కేసు ఈ కేసు అని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు నేను అరెస్ట్ చేసిరు, మరి నీ మీద ఏమేమి కేసులు బుక్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారా ఏమన్నా? మార్నింగ్ 9 o'clock అరెస్ట్ చేసిరన్న. ఇక్కడికి తీసుకొని రావడం మారం 10:30, 11కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా. ఇప్పుడు బయటికి పంపించారు. ప్రస్తుతానికి అయితే ఒక సెక్షన్ నోట్ ఇచ్చి పంపించారు. ఇంకా కేసు ఇట్లా ఏం చెప్పలేరు. రేపు రమ్మని చెప్పారు. మరి ఏంది మీ కార్యాచరణ ఏంది? మరి ఏమనుకుంటున్నారు? నిరుద్యోగ జేఏసీ తరఫున మీ నాయకులు ఏమంటున్నారు? మరి మాదంతా ఒకటే అన్న, ఎండ్ ఆఫ్ ది డే రూలింగ్ పార్టీకి ఓటు వేయకండి అని మేము చెప్పుకొని తిరుగుతున్నాము. మేము అదే చేస్తున్నాము, మేము అదే రూల్ ప్రకారం మేము వెళ్తున్నామని చెప్పాము వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, అట్లా చేయొద్దు, మీరు అట్లా మాట్లాడొద్దు, మీ రైట్స్ కావాలి, మీకు ఎవరు ఇచ్చారు ఆ రైట్స్, అథారిటీస్ అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అంతే. తెలంగాణలో ఇలాంటి అరాచకం జరుగుతుంది అని చెప్పేసి కూడా నిరుద్యోగికి సంబంధించిన ఎవరి మీద అయితే కేసు అయిందో ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈ మద్దతుగా ఇప్పుడు తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలగిడి ఇక్కడ వచ్చాడు పిఎస్ కాడికి. ఆయనకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎందు మరి ఇట్లా అరాచకం రోజుకు ఇట్లా ప్రభుత్వం చేస్తుందా? దీని అంట ఎవరన్నా ఉండి చేయిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు నిరుద్యోగుల పక్షాన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అశోక్ నగర్ వేదికగా, చిక్కడపల్లి వేదికగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరీ చెప్పారు వీళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం లోపల. కాబట్టి కాంగ్రెస్కు ఆనాడు ఈ నిరుద్యోగులంతా కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. అధికారం తీసుకొచ్చినాక దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తారు. కాబట్టి ఇలా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంటే మా నిరుద్యోగుల దమ్మేందో చూపిస్తామని చెప్పి నిరుద్యోగులంతా కూడా వాళ్ళు ఒక నిరుద్యోగ జేఏసీగా ఏర్పడి అలా నిరుద్యోగుల పక్షాన కూడా కొంతమంది నామినేషన్ చేశారు. వాళ్ళకు సంబంధించి వీళ్ళంతా కూడా ప్రచారం తిరుగుతుంటే ఒకవైపు కాంగ్రెస్ గుండాలు, మరోవైపు పోలీసులతో పెట్టి వీళ్ళను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున. ఎందుకంటే నిరుద్యోగులకు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పూర్తిగా అండగా ఉన్నది, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. ఇలా ఈయన 2 లక్షల ఉద్యోగం సంవత్సరం లోపల ఇస్తే అంటే ఈయన వేసిన ఉద్యోగాలు అంతా కూడా ఇలా ఈ నిరుద్యోగులంతా గమనించారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డిని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలి, బొంద పెట్టాలని చెప్పి నిరుద్యోగులు ఇంటింటికి ప్రచారం చేస్తుంటే వీళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ కింద కూడా వాళ్ళను ఈ ప్రభుత్వం వాళ్ళను కూడా ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు ప్రోత్సహించి వీళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ విధంగా ప్రభుత్వం ఏంటంటే చేస్తే అది అవుతుందని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వం పోలీసులతో ఒకవైపు, ఇక్కడ కాంగ్రెస్ గుండాలను ఇంకోవైపు ఇట్లా నిరుద్యోగులు నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లే రేపు జరిగేటువంటి 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో నిరుద్యోగులు అంతా కూడా ఏకమయ్యారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. చెప్పండి అన్న, మొన్నటి వరకేమో నాయకులపైన, విద్యార్థి విభాగం చెందిన బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులపైన కూడా కేసులు అయినాయి, స్టూడెంట్స్ పై అయినాయి. మరి ఇప్పుడు నిరుద్యోగులు ప్రచారం చేస్తే కూడా ఈ కేసులు ఏంది? దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా కేసులతోని భయపెట్టించాలి. నిరుద్యోగులం కావచ్చు, ఇటు విద్యార్థి విభాగం మేము ఎవరూ అడగలే,
ఎలక్షన్ల ముందు వీళ్ళే మేనిఫెస్టో ప్రకారం విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చారు. ఇటు విద్యార్థులకు సంబంధించింది, ఇటు నిరుద్యోగులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చాలంటే మేము విద్యార్థి విభాగ నాయకుల మీద మా పైన కూడా అనేక కేసులు పెట్టేటువంటి పరిస్థితులు. అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా భరోసా కార్డు విద్యా భరోసా కార్డు 5 లక్షల కార్డు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 5 లక్షల కార్డు ఇచ్చినటువంటి దాఖలు ఒక విద్యార్థి కూడా. అదేవిధంగా డిగ్రీ చేస్తున్నటువంటి మహిళా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నారు. ఒక్క మహిళా విద్యార్థులు కూడా ఈ కోడంగల్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ ఎక్కడ కూడా చదువుతున్నటువంటి మహిళా విద్యార్థులకు ఒక స్కూటీ ఇచ్చినటువంటి దాఖలు లేవు. అంటే ఇట్లా విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు, ఇటు స్కూటీలు ఇవ్వలేదు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు చదువుతున్నటువంటి అనేక కళాశాలలో చదువుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కూడా ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా నిర్వాధిక బంద్ ఇచ్చింది. ఇలా పూర్తిగా ఇలా విద్యా సంవత్సరాన్ని బంద్ ఉన్నాయి. అంటే ఇలా దాదాపు 10,000 కోట్లు బకాయిలు. ఇలా కనీసం మినిమం కొన్ని ఫీజులు కూడా ఇలా శాంక్షన్ చేయకుండా ఇలా ప్రభుత్వ కళాశాలలు బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇలా చూస్తున్నాం. అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 22 నెలలుగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో ప్రజలంతా గమనిస్తారు. దాంతోపాటు నిరుద్యోగులకు నువ్వే కదా చెప్పింది సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. వాటిని అడిగినందుకు ఇలా అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. అదేవిధంగా ఇలా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాల బొందబెట్టాలని వీళ్ళు నిరుద్యోగులంతా ఏకమై తిరుగుతుంటే వీళ్ళ వైపు ఒక పోలీసులు, ఒక వైపు కాంగ్రెస్ గుండాలు ఇతర రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజలంతా గమనిస్తారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నుంచే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బొంద పెడతారు, కాంగ్రెస్ పార్టీకి చమరగీతం పాడతారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉడగొట్టడానికి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఏకమై పరిస్థితి తీసుకొస్తుంది. ఓకే, రైట్.